గైస్ నిన్న తెలిసిన బ్రోకి ఎంసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేద్దామని వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్ ఏమో సర్వర్ బిజీగా ఉంది, ఇప్పుడు అవుదమ్మా మళ్ళీ రేపు అని చూపిస్తుంది. సరే అని బ్యాక్ వచ్చేసి జియో హాట్స్టార్ ఓపెన్ చేసుకుని ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే చూస్తున్నాను. ఈ లోపు పైన వ్యూవర్షిప్ చూసి నా బుర్ర పాడైపోయింది అంతే. అప్పుడే నా మైండ్ లోకి ఒక డౌట్ వచ్చింది. ఆ ఎంసెట్ వెబ్సైట్ ని థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఓపెన్ చేస్తేనే లోడ్ అవట్లా, మరి హాట్స్టార్ లో ఒకేసారి క్రోర్స్ ఆఫ్ యూజర్స్ మ్యాచ్ చూస్తే అసలు ల్యాగ్ లేకుండా ఎలా వర్క్ అవుతుందా అని. సో మీకు కూడా ఇలాంటి డౌట్ ఎప్పుడప్పుడు వచ్చే ఉంటుంది కదా. అసలు దీని స్టోరీ అంటే చూద్దాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ లో ఒక చిన్న రోడ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ రోడ్ లోకి థౌసండ్స్ ఆఫ్ వెహికల్స్ ఒకేసారి వస్తే ఏమవుద్ది, ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ వెహికల్స్ అక్కడే ఉండిపోతాయి. సో అలా కాకుండా 10 lanes ఉన్న ఒక హైవే ఉందనుకో, ఎన్ని వెహికల్స్ వచ్చినా ట్రాఫిక్ లేకుండా స్పీడ్ గా వెహికల్స్ అనేవి మూవ్ అవుతాయి, అంతే కదా. సిమిలర్ గానే మన హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే మల్టిపుల్ సీరియల్ సర్వర్స్ ని, లోడ్ బ్యాలెన్సర్స్ ని మెయింటైన్ చేస్తాయి. సో అందుకే అంత ఎక్కువ ట్రాఫిక్ వచ్చినా ఈ యాప్స్ అనేవి అస్సలు లేగావు అండ్ పర్ఫార్మెన్స్ కూడా పీక్ లో ఉంటుంది. వేరేజ్ మన ఎంసెట్ వెబ్సైట్ కి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ మాత్రమే ఉంటాయి. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒకేసారి లాగిన్ అయితే సర్వర్ మీద లోడ్ ఎక్కువ పడి సర్వర్ బిజీ అని, టైమ్ అవుట్ అని ఇలాంటి ఎర్రర్స్ చూపిస్తుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఏం కంగారు పడకండి. అసలు ఈ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి ఎలా వర్క్ అవుతాయో కంప్లీట్ గా మన వెబ్సైట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడే కామెంట్స్ లోకి వెళ్ళి హాట్స్టార్ అని కామెంట్ చేయండి, నేనే మీకు షేర్ చేస్తా. ఖచ్చితంగా చూడండి, డెఫినెట్ గా కొత్త విషయాలు నేర్చుకుంటారు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సరే ఉంటా, మరి నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ కలుసుకుందాం.